హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్ 369. హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నా. గాయ్స్, నేను కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది కదా, కొంచెం బిజీ ఉండే చేయలేకపోయా, సారీ ఫర్ దట్. అందుకే ఇవాళ మీకోసం ఒక స్పెషల్ డిష్ చేయబోతున్నా. మరి ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంతకీ స్పెషల్ డిష్ అని చెప్పాను కానీ ఏంటో చెప్పలేదు కదా. అదే వెజ్ లవర్స్ కోసం వెజిటేబుల్ పులావ్. చాలా ఈజీగా, ఫాస్ట్గా అండ్ టేస్టీగా చేసుకునేలా నేర్చేసుకుందాం రండి మరి. సో ఫస్ట్ మనకి కావాల్సినవి అంటే అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా కూడా. దాంతోపాటు హోల్ గరం మసాలా అండ్ ఎవరెస్ట్ మసాలాస్ మార్కెట్లో దొరికేవి తీసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైస్, బాస్మతి బిర్యానీ రైస్ అయితే సూపర్. సో దెన్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. గీ ఫ్లేవర్ అసలు సూపర్. అందులో హోల్ గరం మసాలా వేసుకోండి, బిర్యానీ ఆకు కూడా వేయండి, బాగుంటుంది. నాకు అవైలబుల్లో లేదు, సో నేను స్కిప్ చేశాను. అవి కాస్త వేగాక గులుగా కట్ చేసిన గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. చిల్లీస్ బ్రౌన్ షేడ్లోకి రాగానే ఆనియన్ యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఆనియన్స్ త్వరగా బ్రౌన్ షేడ్లోకి రావాలంటే ఖచ్చితంగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా అవుతాయి. సో ఇదొకటి గుర్తుంచుకోండి, ఓకేనా? ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇంకా ఒకటొకటిగా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెం కలుపుతూ మూత పెట్టుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక్కో వెజిటేబుల్ వేస్తూ అట్లా కలిపి ఒక్క 2-10 సెకండ్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. యాక్చువల్లీ సీక్రెట్ కూడా అదే అనమాట, మంచి టేస్ట్ రావడానికి. సో అవసరం అనుకుంటే వెజ్జెస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 2 to 3 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా అన్ని వెజ్జెస్ని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత 1.5 టీ స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి. తర్వాత మనకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి వెంటనే. ఇంకా మనం కారం ఎంత తింటే దానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను అనమాట, టీ స్పూన్స్. తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో ఎవరెస్ట్ సబ్జీ మసాలా అండ్ ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలాని కూడా యాడ్ చేసి మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వండి. సో ఈ గ్యాప్లో మనం రైస్ తీసుకుందాం. నేను ఇక్కడ ఈ వెజ్జెస్కి సరిపోయేటట్టు ఒక 6 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బిర్యానీ రైస్ తీసుకున్నాను అనమాట. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి మంచిగా నీట్గా కడుక్కొని పెట్టేసుకుందాం. మరీ ఎక్కువసార్లు కూడా బాస్మతి రైస్ని కడగొద్దు, విరిగిపోతాయి. అండ్ నానబెట్టడం కూడా నేనైతే ప్రిఫర్ చేయను. సో మనకి ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% వరకు కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలినట్టు వస్తుంది. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ 6 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి బిర్యానీ రైస్ తీసుకున్నా కాబట్టి 1:2 రేషియోలో 6కి 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా. వేసుకొని ఒకసారి అలా కలిపి మూత పెట్టి వదిలేయాలి. మనం రైస్ తీసుకున్న రేషియోలో కనుక వాటర్ కరెక్ట్గా వస్తే పులావ్ అనేది మంచి పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. సో 6 గ్లాసెస్కి 12 గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్ అనమాట. నేనైతే వాటర్ వేసేసుకుంటున్నా. వేసుకున్నాక ఒక మూత పెట్టి 5 to 10 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి.
సో ఇప్పుడు మనకి బాయిల్ వచ్చేసింది కాబట్టి రైస్ని వేసేసుకుందాం. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పైన కొంచెం బరువు ఏదైనా పెడితే ఎయిర్ బయటకు పోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీయకుండా అలానే ఒక 5 మినిట్స్ వరకు ఉంచేసేయాలి. సో ఫ్రెండ్స్, ఇంకేంటి లేట్, మన వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో మీరే చెప్పాలి. నన్ను నేను పొగుడుకోవడం కాదు కానీ పులావ్ మాత్రం ఎక్సలెంట్గా కుదిరింది. సూపర్ టేస్ట్ వచ్చింది. తర్వాత ఇంకేంటి మరి, సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇఫ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ మీ సజెషన్స్ని కమెంట్ రూపంలో నా వరకు పంపండి ఫ్రెండ్స్. And don't forget to subscribe our channel Priya Vlogs 369 for more and more interesting videos. Okay guys, see you again. Bye. Thanks for watching. Me signing off, Priya.